హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కింద పన్నీర్ 65 చేశాను. సూపర్ అయితే వచ్చింది, నాకు చాలా బాగా నచ్చింది. ముందుగా పన్నీర్ తీసుకుందాం అండి. పన్నీర్ ఇలా క్యూబ్ కింద కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుని అందులోనే సరిపడినంత కారం, కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకుందాం. కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి. గరం మసాలా కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. అందులోనే బైండింగ్ కోసం కొంచెం మైదా, ఓ స్పూన్ మైదా, ఓ స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకుని కొన్ని నీళ్ళు చిలకరించేసుకుని కలిపేసుకుందాం. అన్నీ కలిపేసుకుని ఇలా చూసారు కదా, ఉప్పు కారం అన్నీ దానికి పట్టేలా ఉంటే సరిపోతుంది. ఈ లోపల వేరే కడాయి తీసుకుని నూనె వేడెక్కిన తర్వాత ఆ ముక్కలన్నీ, మసాలా పెట్టిన ముక్కలన్నీ వేపేసుకుందాం. దాని తర్వాత ఒకటి అన్నీ వేపేసుకున్నాక వేగిపోయినాయి కదండి, ఇలా ఉంటే సరిపోతుంది. కొంచెం మెత్తగానే తీసుకుని పక్కన పెట్టేసుకుని వేరే కడాయి పెట్టేసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ తీసుకుందాం. ఆయిల్లో ముందుగా కట్ చేసి పెట్టుకుని ఎల్లుల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం అండి. అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. అవి కూడా వేగిన చుట్టుపట్లాడిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుని ఆనియన్స్ సన్నగా తరగాలని, బాగా సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసేసుకుని వేపేసుకుందాం. ఈ ఆనియన్స్ అన్నీ మెత్తబడిదాకా వేపేసుకుని కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుందాం. కరివేపాకు కూడా వేసుకున్నాం కదండి, అది కూడా వేపేసుకున్నాం చుట్టుపట్లాడేదాకా. ఈ లోపల బాగా చిలికిన పెరుగు కొంచెం తీసుకుని అందులో వేసుకున్నానండి. ఒకసారి కలిపేసుకున్న తర్వాత అందులోనే కొంచెం గ్రేవీకి సరిపడినంత కొద్దిగా కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా కూడా వేసేసుకున్నానండి. గరం మసాలా కూడా వేసేసుకుని సాస్ మొత్తం అంతా కలిపేసుకుని పెరుగులో మొత్తం ఉప్పు కారం మసాలా అన్నీ కలిపేలాగా మొత్తం సాస్ దగ్గర పడేలాగా వేపేసుకుందాం. చూసారు కదా, సాస్ మొత్తం దగ్గర పడిపోయింది. ఇంకెలా దగ్గరికి వచ్చేసిన తర్వాత వేపేసుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసేసుకుని కలిపేసుకుందాం అండి. ఆ సాస్ మొత్తం ఈ ముక్కలకు పట్టేలాగా కలిపేసుకుందాం. చూసారు కదా, పన్నీర్ 65 అయితే రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఇలా పిల్లలు ఇంటికి వచ్చేటప్పుడు చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి.